Sri P.L. Narasimha Garu, the high dignitaries on the table, and respected my elder brothers and sisters of Pranamites, the executive committee and other volunteers of the society, the donors, the beneficiaries and the students. Good afternoon to all of you. My deep appreciation to the society headed by P.L. Narasimha Garu, the executive committee members and volunteers. మీరు చేస్తున్న సేవలు అమోఘం. మీకు చాలా grateful to you by me and by all those who are present here and those who are not here too. మీరు చేస్తున్న సేవలు చాలా బెనిఫిట్ అవుతుంది సొసైటీలో అందరికీ. మీరు ఇంకా డబుల్ ఎనర్జీ తోటి బాగా పనిచేస్తారని విష్ చేస్తున్నాను. ఒక సలహా ఏంటంటే ఉన్న నంబర్స్, మీరు సపోజ్ ఒక 20 మంది కార్యకర్తలు చేస్తుంటే 25 ఒక 100 చేయండి. వాలంటీర్స్ నంబర్ పెంచితే మీ సొసైటీ విల్ బికమ్ స్టిల్ స్ట్రాంగర్. I hope it will happen and that will help you. Second, like me, the donors here, particularly Pranamites, are the source of strength to this society. మీరందరూ చాలా encouragement, support and help చేయబట్టి ఈ సొసైటీ స్ట్రాంగ్ అవుతుంది. Let us continue to develop our support and encouragement to this society to make its services far great and deep. Third, to the beneficiaries, చాలా మంది ఇప్పటికే 41 మంది అవుట్ ఆఫ్ 281 ఆల్రెడీ సొసైటీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకెక్కువ మంది జాబ్స్ వచ్చి ఇంకెక్కువ మంది కూడా బెనిఫిషియరీస్ సొసైటీకి సపోర్ట్ చేస్తే సొసైటీ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని నేను హోప్ చేస్తున్నాను. సో I have few ideas for beneficiaries and students. First, about beneficiaries. బెనిఫిషరీస్ మీకు జాబ్స్ వచ్చినాయని, కొంత సంపాదిస్తున్నానని, మీ లైఫ్లో మీ గోల్ కొంతవరకు అచీవ్ చేశానని సాటిస్ఫాక్షన్ ఉంది. దట్స్ గుడ్. బట్ డోంట్ బి కంటెంటెడ్ విత్ దాట్. దాంతో మీరు సంతృప్తి పడకుండా మీ ఉన్న జాబ్స్లో స్కిల్స్, నాలెడ్జ్, క్వాలిఫికేషన్స్ అవన్నీ డెవలప్ చేసుకొని ఇంకా ఉన్నతమైన పదవుల్లోకి లేకపోతే అవకాశాల్లోకి పైకి ఎక్కడానికి ప్రయత్నం చేయండి. ఉన్న దాంతో తృప్తి పడకండి. ఇంకా మీ అందరు కూడా మీ ప్రొఫైల్, జాబ్ ఎక్స్పీరియన్సెస్ చూశారు ఇప్పటికే. ఇంకా చాలా అవకాశం ఉంది పైకి ఎదగటానికి. ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే కష్టపడి చదువుతారో, ఫోకస్ ఉంటారో, రాంగ్ ట్రాక్లో పోకుండా ఉంటారో, క్రమశిక్షణ ఉంటుందో అట్లాంటి వాళ్ళకి జీవితం ఈజ్ ఎష్యూర్డ్. డోంట్ వరీ. యూ కీప్ స్టడీయింగ్ హార్డ్, బీ ఫోకస్డ్, డూ హార్డ్ వర్క్. బట్ జాబ్లోకి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు రేపు మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేయాలంటే తెలుగులో ఒక్కొక్కసారి నడవదు, ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం. ప్రయత్నం చేస్తే ఇవాళ రేపు యూట్యూబ్లో కానీ ఎనీ సెల్ఫ్ లర్నింగ్ బుక్స్ కానీ ఇక్కడ చాలా మంది పెద్దలు కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. చాలా చోట్ల జాబ్స్కి వెళ్తే కృష్ణవేణి గారు చెప్పినట్టు ఆ ఎంప్లాయ్మెంట్ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు మాట్లాడితే జాబ్ ఇచ్చిన తర్వాత కూడా బాస్ ముందు మాట్లాడటం హెజిటేట్ చేసి సరిగ్గా చెప్పలేక, జవాబులు చెప్పలేక, తెలిసిన భయంతో వణికిపోవటం, దీంతో కూడా మీ జాబ్ వచ్చే స్కిల్స్ కానీ జాబ్లో ప్రమోషన్ కానీ కొంచెం హార్డులు ఉంటుంది. కాబట్టి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవటం, అది ఎట్లా నేర్చుకోవాలనే తెలిసిన వాళ్ళని అడిగి నేర్చుకొని మంచిగా మాట్లాడటం, చెప్పటం, బిహేవ్ చేయటం నేర్చుకుంటే మీ జాబ్స్లో కానీ మీరు వర్క్ చేసే ప్లేస్లో కానీ మీరు సక్సెస్ అవుతారు. చాలామంది నాకు చెప్పేది పెద్దవాళ్ళు కంపెనీలలో ఏంటంటే, వస్తారు పిల్లలు, సార్ డిగ్రీ చదివాను, బీటెక్ అంటాడు, ఎంటెక్ అంటాడు, నీ గురించి నువ్వు 2 నిమిషాల్లో చెప్పు, నువ్వేంటి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫర్ 2 minutes అంటే నోట్లోంచి మాటలు రావాలి. అది కరెక్ట్ కాదు. అది మీరు ప్రాక్టీస్ చేసుకొని, రిహార్స్ చేసుకొని మీ గురించి మీరు చెప్పడం, ఏ ప్రశ్నలు అడిగినా జవాబు చెప్పడం, అవన్నీ నేర్చుకుంటే ఇండస్ట్రీలో కానీ ఎక్కడ పోయినా సక్సెస్ అవుతారు. అది ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకొక సలహా ఏంటంటే, ఇక్కడ మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా నేను జాబ్ కొట్టాలా, ఓకే జాబ్ కొడితే మీకు ఒక ఇన్కమ్ సోర్స్, మీ బతకడానికి మంచి అవకాశం ఉంటుంది, కరెక్ట్. బట్ డోంట్ థింక్ ఆఫ్ జాబ్స్ అలోన్. ట్రై టు బి సెల్ఫ్ ఎంప్లాయిడ్, ట్రై టు బి ఎంటర్ప్రినర్. అది కూడా ఆలోచించండి. అందరూ ఒకళ్ళ కింద జాబ్ చేస్తేనే జీతం వస్తేనే ఒకటే కాదు లైఫ్లో.
శాలరీస్ కాకుండా వేరే అదర్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే, ఇట్స్ నాట్ దట్ ఇది ఒకటే ఫాలో అవ్వాలని కాదు. ఇవాళ రేపు హైదరాబాద్లో ఇన్ని వందల కంపెనీలలో ఫుడ్ క్యాటరింగ్, ఎవరో చిన్న ఎంటర్ప్రినర్ ఒక కుక్ను పెట్టుకొని ఒక చిన్న ప్లేస్లో వంట వండి వాళ్ళకి వంట బ్రేక్ఫాస్ట్ లంచ్ సప్లై చేస్తే పెద్ద ఆదాయం వస్తుంది. అంటే అందరూ జాబ్ చేయాలనే కాదు, ఉదాహరణకి ఇట్లాంటి ఫుడ్ క్యాటరింగ్ సర్వీస్ ఒక ఉదాహరణకి ఇట్లాంటి వేల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇట్లాంటి సెల్ఫ్గా ఆలోచించి జాబ్ కన్నా ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు, ఇంకా 10 మందిని మీ దగ్గరే ఉద్యోగం కూడా ఇవ్వచ్చు. ఇట్లా చేస్తే మీ అందరి జీవితాలు ఈ పిఎల్ నరసింహారెడ్డి గారి ఈ ఎడ్యుకేషన్ సొసైటీస్ సహాయం తీసుకొని మీ జీవితాల్లో అన్ని 3 పువ్వులు 6 కాయల్లాగా సక్సెస్ అవుతారని, విజయం అవుతారని పక్కా నమ్మకంతో మీ అందరికి బెస్ట్ విషెస్ చెప్తూ I thank everybody for giving me this opportunity. God bless you all.